నమస్తే తూర్పు టీవీ వార్తలకు స్వాగతం. ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని పంట కాలువలు, మురుగు కాలువల్లో తోడు తొలగించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లమిల్లి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ సోదరులు ఆనందరావు 344 కింద నోటీసులు ఇచ్చారు. అందులో నాకు కూడా అవకాశం కల్పించినందుకు స్పీకర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని ఆనందరావు కోనసీమ జిల్లా విషయాలన్నీ కూలంకుషంగా చెప్పడం జరిగింది. మంత్రి చెప్పినట్లుగా గోదావరి డెల్టా అంతా మురుగు కాలువలో సమస్య ఉంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంట కాలువలు, మురుగు కాలువల్లోని తోడు పూర్తిగా తొలగించాలి. డ్రైన్, బిక్కవోలు డ్రైన్, వేస్టేలరు డ్రైన్ ఇవన్నీ ప్రధానమైన డ్రైన్లు. వీటన్నిటిలోనూ పూడిక తీయకపోవడం వల్ల గత 30 సంవత్సరాలుగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పొల్యూషన్ కంట్రోల్ చేసి ఇండస్ట్రీస్ పొల్యూషన్ అంతా ఆ డెడికేటెడ్ డ్రైన్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లోకి పంపడం ద్వారా రైతులను కాపాడొచ్చు, పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అని సభ ద్వారా తెలియజేస్తున్నాను. తులిబాగా డ్రైన్ కానీ, టేకీ డ్రైన్ కానీ, కంకణాల కోడ్ కానీ, బెక్కువోల్ డ్రైను, వెస్టేలేర్ డ్రైను ఇవన్నీ ప్రధానమైన డ్రైన్స్ అధ్యక్ష. ఇవన్నీ పూడిక తీయకపోవడం వల్ల గత 30-40 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటూ ఉంది అధ్యక్ష. ఏదైతే తమరు మెన్షన్ చేశారో ఆక్రమణల గురించి, దానికి ప్రధానంగా మా నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్కి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసే బెక్కువోల్ డ్రైను, వెస్టేలేర్ డ్రైను కలిసి మా నియోజకవర్గంలో ఒక చోట కలిసి అక్కడి నుంచి కాకినాడ రూరల్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంది అధ్యక్ష. అక్కడ ఏదైతే కాకినాడ మ్యాడ్ లైన్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఈ డ్రైన్స్ పైన నిర్మాణం చేశారో అది అలైన్మెంట్ పూర్తిగా మార్చేసి ఫ్లో అడ్డుకునే విధంగా నిర్మాణం చేయడం వలన మాకు పెదపూడి మండలంలో పూర్తిగా ముంపుకు గురవుతా ఉంది అధ్యక్ష. ఇది అనేక సందర్భాల్లో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు కూడా సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష. ఇంతవరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ దానిపైన చర్య తీసుకునే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో ఆక్వాకల్చర్ కూడా పంట కాలువల్లోకి వారి వేస్ట్ వాటర్ అంతా, పొల్యూటెడ్ వాటర్ అంతా పెట్టడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని మురుగు కాలువల్లోకి వెళ్లే విధంగా కూడా మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నిటినీ పూడిక తీసి మోడర్నైజేషన్ ఏదైతే మంత్రి గారు ఆల్రెడీ లైడార్ సర్వేకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇప్పటికే మంత్రి గారు అనేక సందర్భాల్లో మోడర్నైజేషన్ గురించి తీసుకెళ్లారు. తప్పనిసరిగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ జరగాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక డెడికేటెడ్ డ్రైన్ అనే ప్రపోజల్ కూడా అప్పట్లో సిఎస్ఆర్ ఫండ్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి చెయ్యాలనే ఒక ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. అది ఇప్పుడు సరైన సమయం అని కూడా భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా P4 విధానం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ను కానీ ఉపయోగించమంటా ఉన్నారు. దాని ద్వారా రాజమండ్రి నుంచి కాకినాడ బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక డెడికేటెడ్ డ్రైన్ ఏర్పాటు చేసినట్టయితే ఈ ముంపు బారిన పడడంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ చేసి పొల్యూషన్ పూర్తిగా ఇండస్ట్రీస్ పొల్యూషన్ అందరూ ఆ డెడికేటెడ్ డ్రైన్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలిసే విధానం తీసుకుంటే ఇక్కడ రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది, పంటలను కాపాడిన వాళ్ళు అవుతామనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం